క్వశ్చన్ నెంబర్ 1, పార్లమెంటరీ ప్రభుత్వానికి సంబంధించి క్రింది వివరణను పరిశీలించండి. 1. వాస్తవ కార్యనిర్వహణాధికారి రాష్ట్రపతి. 2. భారత రాష్ట్రపతిని బ్రిటిష్ రాజు రాణితో పోల్చవచ్చు. 3. ప్రధానమంత్రి దేశాధినేతగా వ్యవహరిస్తాడు. పై వాటిలో సరైన దానిని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ బి, 2 మాత్రమే సరైనది. క్వశ్చన్ నెంబర్ 2, రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్ని అసెంబ్లీ నియోజకవర్గాలు ఒక పార్లమెంటు నియోజకవర్గంగా ఏర్పడుతుంది? ఆన్సర్ ఆప్షన్ సి, 7. క్వశ్చన్ నెంబర్ 3, రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి సరైనది ఏది? ఆన్సర్ ఆప్షన్ డి, పైవేవి సరైనవి కావు. క్వశ్చన్ నెంబర్ 4, రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర జనాభాను ఆ రాష్ట్ర శాసనసభలోని ఎన్నికైన సభ్యుల సంఖ్యతో భాగించాలని ఏ ఆర్టికల్లో పేర్కొన్నారు? ఆన్సర్ ఆప్షన్ డి. క్వశ్చన్ నెంబర్ 5, రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోలేని సభ్యులు. ఆన్సర్ ఆప్షన్ డి, పైవన్నీ సరైనవే. క్వశ్చన్ నెంబర్ 6, దేశ పాలన రాష్ట్రపతి పేరు మీదుగా జరుగుతుందని ఏ ఆర్టికల్ తెలియజేస్తుంది? ఆన్సర్ ఆప్షన్ సి, ఆర్టికల్ 77. క్వశ్చన్ నెంబర్ 7, కేంద్ర కార్యనిర్వహణ శాఖలో సభ్యులు కానివారు. ఆన్సర్ ఆప్షన్ బి, స్పీకర్. క్వశ్చన్ నెంబర్ 8, భారత రాష్ట్రపతి ఎన్నిక విధానాన్ని పోలిన విధానము ఏ దేశంలో ఉంది? ఆన్సర్ ఆప్షన్ డి, పైవేవి సరైనవి కావు. క్వశ్చన్ నెంబర్ 9, రాష్ట్రపతి పదవికి ఒకరికన్నా ఎక్కువ మంది పోటీలో ఉన్నప్పుడు అనుసరించవలసిన విధానాన్ని ఏ ఆర్టికల్లో పేర్కొన్నారు? ఆన్సర్ ఆప్షన్ డి, ఆర్టికల్ 55 క్లాజ్ 1. క్వశ్చన్ నెంబర్ 10, రాష్ట్రపతి ఎన్నికల్లో మొట్టమొదటి ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా వ్యవహరించిన వారు. ఆన్సర్ ఆప్షన్ సి, హెచ్విఆర్ అయ్యంగార్. 1950 జనవరిలో జరిగిన మొట్టమొదటి రాష్ట్రపతి ఎన్నికల్లో రిటర్నింగ్ అధికారిగా పనిచేశారు.